నటి మాధవి అంటే అందరికీ సుపరిచితమే. 100% లవ్ వంటి సినిమాలో ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసిందయితే, 'మిర్చి' సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమాలో ఆమె సుప్రీత్ భార్యగా కనిపిస్తుంది. కొడుకు కోసం ఆమె సూసైడ్ చేసుకోవాలనుకోవడం, ప్రభాస్ పాత్ర హాస్పిటల్‌కెళ్ళి ఆమె కొడుకుని అప్పగించడం లాంటి మరికొన్ని సీన్స్ మంచి మార్కులు పడ్డాయి. అప్పటినుంచి 'మిర్చి' మాధవిగా అయితే ఆమె కెరియర్‌ని కొనసాగిస్తోంది. ఒక పక్క సినిమాలో నటిస్తూనే, మరోపక్క బుల్లితెరపై 'గుప్పెడంత మనసు' లాంటి సీరియల్స్‌లో ఆమె నటిస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల మాధవి పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ, "ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి నేను కూడా విన్నాను. నాకు కూడా అలాంటి చేదు అనుభవం ఎదురైంది. ఒక సినిమాలో నన్ను సెలెక్ట్ చేశారా, తర్వాత మరి డైరెక్టర్‌కి సంబంధించి ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి, 'మేము మీకు ఈ సినిమాలో ఛాన్స్ ఉండాలంటే మాతో కమిట్ అవ్వాలి. మొత్తం 5 మందున్నాం. మీకు ఓకేనా?' అని అడిగారు. దానికి నేను గుడ్డలోడదీసి కొడతాను మండిపడ్డానంటూ వెంటనే ఫోన్ పెట్టేశాడని చెప్పింది. ఆ తర్వాత అలాంటి ఫోన్ కాల్స్ ఎక్కువ రాలేదు. నేరుగా అడిగే ఛాన్స్ ఎవరికీ ఇవ్వలేదు. ఇప్పుడు నేను చాలా మెచ్యూర్‌గా ఆలోచిస్తున్నాను. ఎవరైనా నాకు ఛాన్స్ ఇస్తామని ఆశ చూపించి అలాంటి ఫోన్‌లు చేస్తే ఆపరా బాబు, నాకు చాలా పనులున్నాయంటూ ఆ ఛాన్స్ అవసరం లేదన్నట్టుగా బదులిస్తారట. కొంతమంది కెరియర్‌లో ఎదగడానికి కమిట్మెంట్ ఇస్తారు. వాళ్ళ గురించి మనకు అవసరం అంటూ చెప్పుకొచ్చింది 'మిర్చి' మాధవి. మొత్తానికి ఆ సినిమాలో ఛాన్స్ ఆమె టాలెంట్‌ని చూసే ఇస్తారు. కానీ టాలెంట్‌ని చూసి ఇచ్చినా వాళ్ళకి ఏదో ఒక ప్రయోజనం ఉండాలి కదా అని అడుగుతారు. అడిగారు కదా అని ఇచ్చుకుంటూ పోతే ఏమీ మిగలదు అంటూ 'మిర్చి' మాధవి తనకెదురైనటువంటి విషయాల గురించి చెప్తారు. నిజంగా ఆ క్యారెక్టర్ మనకు రాసిపెట్టుంటే అదే వస్తుందని, దానికోసం కమిట్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని, ప్రతి ఒక్కరూ మనం ఇస్తామంటే తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. కానీ మన మైండ్ సెట్ చక్కగా ఉండాలి అంటూ చెప్తోంది 'మిర్చి' మాధవి.